ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. సో నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరంతా ఏకమై తరిమి తరిమి కొడతారు. సో ఇప్పుడు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పరిస్థితి అలాగే తయారైంది. సో ఎందుకంటే అసలు హీరోయిన్ల వస్త్రాలంకరణ గురించి అన్వేష్కి మాట్లాడే అర్హత లేనే లేదు, ఏమాత్రం లేదు. ఆయన ఒక సంఘ సంస్కర్త కాదు, ఒక పొలిటీషియన్ కాదు, లేకపోతే ఇంకో సామాజికవేత్త కాదు, లేకపోతే ప్రతి ఇష్యూస్ గురించి మాట్లాడే ఇంకోటి ఏదైనా ఆయన కాదు. సమాజానికి ఆయన సంబంధం లేదు. బేసిక్గా ప్రజల్ని ఏమైనా చైతన్యం చేస్తున్నాడా? కాదు. అతని పిచ్చి పిచ్చి మాటలతో ఆటగాడే అని చెప్పి, సో ఇలాంటి మాటలతో ఈ యొక్క జనరేషన్ కిడ్స్ని ఆకర్షించుకుంటున్నాడేమో కానీ ఎవరికి కూడా ఒక మంచి పని చేసిన పాపాన పోలేదు అన్వేష్. సో ఎవరిని అయినా సరే ఆ పత్యాపారాలు దిశగానే పయనించేలా చేస్తాడు తప్ప సో ఎవరికి కూడా ఒక్క ఈ వేసంత మంచి పని కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ గురించి ఇవాళ మాట్లాడటం ప్రపంచవ్యాప్తంగా నిజంగా అంటే అన్వేష్ వీడు అన్ని దేశాల్లో తిరుగుతూ ఉంటాడు కదా. సో దానికోసం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఆయన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అన్వేష్ మీద మండిపడుతున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు రిపోర్ట్ కొట్టి ఆయన బయటకు వచ్చారు. సో ఫర్దర్గా వీడియో పెడతాడో లేదో కూడా డౌట్ అయిన పరిస్థితి అనమాట. దాదాపుగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫైన్. బట్ 2 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు బయటకు వచ్చి ఒకవేళ ఆ ఛానల్ని రిపోర్ట్ కొట్టడం అంటూ జరిగితే గనక అసలు ఆ ఛానల్లో వీడియో పెట్టడానికే అవ్వదన్నమాట. సో నిజంగా ఎలాంటి వాటిల్లో మనం ఒక మాట మాట్లాడాలి, మనం మాట్లాడే మాట ఎదుటి మనుషులు ఎంతవరకు తీసుకునేలా ఉండాలి, అసలు ఇవన్నీ పక్కన పెడితే ఏ ఇష్యూస్ పైన మనం స్పందించాలి అనే ఒక జ్ఞానం లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా ద్రౌపది దేవిని, సీతాదేవిని అన్వేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాళ్ళు టీ షర్ట్లు వేసుకుంటే నిజంగా అత్యాచారాలు జరిగేవా, ఏదేదో అసలు నోటికి ఏదొస్తే అంత ఏది పడితే అది మాట్లాడిన తీరు నిజంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపుగా 4-5 రోజుల నుంచి. ఇంతకుముందు శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపితే దానికి అనసూయ గారు మాట్లాడటం ఇంకా అంత పెద్ద రప్చర్ అయింది. ఈ కాన్సిక్వెన్సెస్ మధ్యలో ఈ అన్వేష్ వచ్చి ఎంత పెద్ద రప్చర్ క్రియేట్ చేశాడు. అసలు అన్యం పుణ్యం ఎరుగని అవధాని గరికపాటి గారి గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు అన్వేష్. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు గనక ఒకవేళ అన్వేష్ వీడియో పెడితే ఛానల్ యాక్టివ్లో ఉన్నట్టు, లేదంటే లేదు. ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళి చూడండి, కావాలంటే అన్వేష్కి వెళ్ళి ఎంతమంది బయటకు వచ్చేసారో, ఇప్పుడు రీసెంట్గా వస్తున్న వ్యూస్ అన్నీ కూడా ఒకసారి చూసి కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.